బెంగుళూరులో జరిగినటువంటి ఒక రీసెంట్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక ఏఐ టెక్నాలజీ స్టూడెంట్స్‌ను ఎలా స్టిమ్యులేట్ చేస్తుంది, ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని గురించి. అందులో ఏంటంటే ఒక స్కూల్ స్టూడెంట్ యావరేజ్‌గా ఉన్నటువంటి ఒక స్కూల్ స్టూడెంట్ స్కూల్ నుంచి ఇస్తున్నటువంటి తన టాస్క్స్ అన్నీ కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్ టైమ్‌లో సబ్మిట్ చేస్తూ, అలాగే ఎఫెక్టివ్‌గా సబ్మిట్ చేస్తూ ఉండేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల తల్లిదండ్రులు ఆ అబ్బాయికి మొబైల్ ఫోన్ ఇవ్వటం మానేశారు. అప్పటినుంచి ఆ పిల్లవాడిలో ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. అంటే నేను మునుపట్లాగా తన ప్రాజెక్ట్స్ కానీ, అసైన్‌మెంట్స్ గానీ చేసి సబ్మిట్ చేయగలనా లేనా అనేది ఒక స్థాయికొచ్చారు. ప్రస్తుతం ఆ అబ్బాయి ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలు తను చేస్తున్నటువంటి స్కూల్ రిలేటెడ్ వర్క్స్ అవ్వచ్చు, లేదా అదర్ రిలేటెడ్ వర్క్స్ అవ్వచ్చు, ఎలా చేస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి గమనిస్తే చాలా బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ క్రోమ్‌ను యూజ్ చేయడం ఆపేసి ఏఐ చాట్స్‌నే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ క్రోమ్ కూడా ఏఐ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తూ ఉంది. మేక్ ష్యూర్ హౌ యువర్ చైల్డ్ ఈస్ యుటిలైజింగ్ the AI technology not to distract himself.